హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు అయితే నా రొటీన్ లైఫ్లో ఏం చేస్తానో చూపిస్తున్నాను, చూడండి. ముందుగా ఈరోజు థర్స్డే కదా, అందుకే కడపమాన అలికేస్తున్నాను. మీలో ఎంతమందికి ఇలా పూజ గదిని కానీ కడపమానికి కానీ అలంకరించుకోవాలంటే ఇష్టమో కామెంట్ చేసేయండి. నాకైతే చాలా ఇష్టం అండి. టైం తీసుకొని మరి ఈ పనులు అయితే చేస్తాను. దీపాలు పెట్టి ఇలా నేను కడపమాన అలుకుతూ ఉంటే మా పాప అయితే వచ్చి నన్ను ఎప్పుడెప్పుడు చెడిపేద్దామా అనే ఉంది. తనకు అస్సలు పెట్టదు. ప్రతిసారి అంతే, వేసిన సాయంత్రానికంతా దాన్ని చెడిపేస్తుంది. అందుకే ఇక్కడికి రాకుండా అవాయిడ్ చేస్తున్నాను. కానీ మళ్ళీ ట్రై చేస్తుంది చిన్నగా. చిన్నపిల్లలు అంటే అంతేగా మరి. ఇంకేమో నేనైతే ఇట్లా కలర్స్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క కలర్ వేయాలంటే నాకు చాలా ఇష్టము. కొంతమంది మొత్తం ఒకే కలర్ వేస్తారు, అలా కూడా వేయచ్చు. కానీ ఇలా ఒక్కసారి వేసి చూడండి, మీకే ఆ గ్లో అనేది వస్తుంది అన్నమాట ముగ్గుకి. కాబట్టి ఇలా కలర్స్ అన్నీ ఒకటి వేసుకొని చూడండి, ట్రై చేయండి. ఇంటికే కలర్ వచ్చేస్తుంది, అంత బాగుంటుంది. ఇంకేమో రంగోలీ వేసేస్తున్నాను. నాకేమో చుక్కల ముగ్గులు అంతగా రావండి. ఎప్పుడు కానీ ఇట్లా ఏదో ఒక డిజైన్ అప్పటికప్పుడు వేసేస్తూ ఉంటాను. మైండ్లో అస్సలు అనుకోను ఇలా వేయాలి అలా వేయాలి అనేసి. ఎందుకంటే చుక్కల ముగ్గులు అయితే అలానే వేయచ్చు, ఇలా డిజైన్ అయితే ఎలా పడితే అలా వేసేయచ్చు. కాబట్టి నేను ఇలానే వేస్తాను. నా థాట్స్లో అస్సలు లేదు ఇలా వేస్తానని. సో పర్వాలేదు, బాగానే వేసాను అని అనుకుంటున్నాను. మీరు కామెంట్ చేయండి ఎలా ఉందో. చూడండి, మా పాప అక్కడే కూర్చోండి, కాసుకొని ఉంది ఎప్పుడెప్పుడు తుడిపేద్దామా అనేసి. ఇంట్లో కూడా అందరూ అడుగుతున్నారు, పాప ఏం చెరపలేదా, ఇంకా అలానే ఉంది అనేసి. ఈవినింగ్ అయ్యేసరికి మ్యాక్సిమం నేను ఈరోజు అవాయిడ్ చేశాను కాబట్టి తను చెరపలేదు, లేకంటే మొత్తం ఒకే కలర్ అయిపోతుంది. ఇదేనండి ఫైనల్ ముగ్గు. ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి. బాగుంటే బాగుందని చెప్పండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమో దేవుని ముందర గడప ఉంటుంది కదా, దాన్ని ఇలా సింపుల్గా అలికాను. ఎందుకంటే ఇంట్లోనే ఉంటుంది కాబట్టి మా పాప ఎప్పుడో ఒకసారి చెడిపేస్తూనే ఉంటుంది. అందుకే 2-3 వీక్స్గా ఇట్లానే చేస్తున్నాను, సింపుల్గా అలిగేసి పెట్టేస్తున్నాను. ఇంకేమో దేవునికి పూలు పెట్టేసి అలంకరించుకొని పూజ చేసేసాను. దీపారాధన చేసేసి ఇలా లలితా సహస్రనామం చదువుకుంటాను. ఇవి చదవడానికి కొంచెం కష్టంగానే ఉంటుందండి, కాబట్టి నేను కొంతవరకు చదువుకుంటాను. మిగతావి ఫోన్లో ఆన్ చేసి పెట్టేసి వింటూ ఉంటాను. వాటికి 183 ఉన్నాయండి. 2 hours అయినా పడుతుంది చదవాలంటే. అందుకే ఫోన్లో పెట్టేసి వింటూ ఉంటాను. ఇదిగోండి, ఫైనల్గా ఇలా దీపారాధన అయితే చేసేసాను. నేను పెట్టిన దీపారాధన పద్ధతి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. బాగుంది అంటే బాగా ఉంది అనేసి కామెంట్ చేయండి. ఇంకేమో తులసమ్మకి ఖచ్చితంగా కడ్డీలు తిప్పుతానండి. యాక్చువల్గా తులసమ్మని కూడా అలంకరించాలి, పసుపు కుంకుమ బొట్లు పెట్టాలి. బట్ ఇప్పుడు టైం లేదు, అందుకే ఈవినింగ్ పెట్టాలనుకుంటున్నాను. ఇంకేమో దీపం పెట్టేసా, పాలు కాంచాను పాపకి. ఒక గ్లాస్ పాలు పాపకి తీసేసి తర్వాత నేను టీ పెట్టుకుంటున్నాను. యాక్చువల్గా నాకైతే ముందైతే కాఫీనే ఎక్కువ ప్రిఫర్ చేసేదాన్ని, ఇప్పుడు ఎక్కువగా టీనే తాగుతాను. తర్వాత ఏమో పెరుగన్నం చేశాను. కొంచెం అన్నం ఉంటే దానికి తిరగ తీసేసి పాప మా వారు తింటారనేసి చేశాను. మీలో ఎంతమందికి ఇలా తిరగబాత వేసుకొని తినాలంటే ఇష్టమో కామెంట్ చేయండి. ఇంకేమో నైట్ డిన్నర్కి మా వారు వెజిటబుల్ పలావ్ చేయమన్నారు, సో దానికి ప్రిపేర్ చేసుకుంటున్నాను. నేనైతే సింపుల్గా ఇలా చేసేస్తానండి. మీకు నచ్చితే మీరు కూడా ఇలా ట్రై చేయండి, బాగుంటుంది. ఏం లేదండి, స్పైసెస్ వేసేసి ఆనియన్ మిర్చి వేసేసి జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి బాగా వేపుకున్నాక వెజిటబుల్స్ ఏవైతే ఉన్నాయో అవి కట్ చేసుకొని వేసుకొని బాగా వేపుకోవాలి. లాస్ట్లో టమాటో యాడ్ చేసుకొని అవి కొంచెం బాగా వేగిన తర్వాత మిరప్పొడి ధనియాల పొడి ఉంటుంది కదా, అవి వేసుకొనేసి బాగా వేపుకోవాలి. తర్వాత ఏమో కొత్తిమీర కూడా చాప్ చేసుకొని వేసుకోండి, బాగుంటుంది. ఇలా ఇది కొంచెం డ్రై అయినాక పెరుగు వేసుకోవాలి, ఎందుకంటే కమ్మగా ఉంటుంది.
పెరుగు వేయకంటే అస్సలు టేస్ట్ ఉండదండి, మిస్ చేసుకోకుండా వేయండి. తర్వాత ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసాను. ఇలా ఈ నీళ్ళు కొంచెం మరిగేంత వరకు వెయిట్ చేసేసి నానబెట్టుకున్న బియ్యం యాడ్ చేసేసి 2 విజిల్స్ అయితే పెట్టేస్తాను. 2 విజిల్స్కి అంతా ఉడికిపోతుంది మీడియం ఫ్లేమ్లో. హై ఫ్లేమ్ పెట్టామంటే మాడిపోతుంది, లో ఫ్లేమ్ పెట్టామంటే విజిల్ రాదు. కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 విజిల్స్ పెట్టుకుంటే ఇలా కరెక్ట్గా ఈ కన్సిస్టెన్సీలో వస్తుందన్నమాట. ఇదేనండి మా డిన్నరు. వెజిటేబుల్ పలావు, చింతపండు చట్నీ, అలాగే పెరుగు. చల్లగా ఉంటుందనేసి కుకుంబర్ కట్ చేసి పెట్టాను. సో తినేసి లాస్ట్లో మ్యాంగోతో అయితే ఫినిష్ చేసేసాము. మీకు కన్నా నా వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.